విజయ్ మీటింగ్ లో నిర్వాహకుల నిర్లక్ష్యం 10,000 మందికే అనుమతి 50,000కు పైగా వచ్చిన జనం 7 గంటల పాటు విజయ్ కోసం పడిగాపులు తొక్కిసలాట విషాదకరమన్న పవన్ మృతుల కుటుంబాలకు కమల్ రజనీ సానుభూతి ఘటనపై అమిత్ షా రాజ్నాథ్ దిగ్భ్రాంతి బిల్లు గవర్నర్ దగ్గరుంటే జీవో ఎలా ఇస్తారు బీసీ కోటాపై తెలంగాణ హైకోర్టు ప్రశ్న స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోవాలని సూచన అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ సేవలో పథకం 2,90,000 మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం ఏటా 15,000 రూపాయలు అందిస్తామన్న సీఎం టీజీపీఎస్సీ గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు గత పాలకులు యువతకి ఉద్యోగాలు ఇవ్వలేదన్న సీఎం కుటుంబాలకి పదవులు ఇచ్చుకున్నారని విమర్శ రేపటి నుంచి ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకు వివరిస్తాం కేసులకు భయపడేదే లేదన్న కేటీఆర్ చిరంజీవి 100% నిజం చెప్పారు జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానించలేదు బాలకృష్ణ వ్యాఖ్యలపై నారాయణమూర్తి స్పందన హైదరాబాద్ లో మూసీ ఉగ్ర రూపం తెలంగాణలో పొంగుతున్న నదులు వాగులు 3 జిల్లాలకు ఆరెంజ్ 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది తొలిసారి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మునిగింది రేవంత్ నిర్లక్ష్యంగా ఉన్నారన్న కేటీఆర్ సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం పలు కాలనీలు జలమయం వరదలో చిక్కుకున్న వారిని కాపాడిన రెస్క్యూ టీమ్స్ ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి ఉధృతి కుకునూరు మండలంలో మునిగిన కల్వట్లు పలు గ్రామాలకి నిలిచిన రాకపోకలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు భారీ వరద ఉమ్మడి నిజామాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం కామారెడ్డి జిల్లాలో పొంగిన వాగులు వంకలు గోదావరిలో పెరుగుతున్న వరద భద్రాచలం దగ్గర 44.9 అడుగులకు చేరిన నీటి మట్టం కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక రాజమండ్రిలో 2 భవానీ భక్తుల గల్లంతు గోదావరి ఉధృతికి కొట్టుకుపోయిన భక్తులు పోలీసుల గాలింపు మదర్ డైరీ ఎన్నికల ఫలితాలు విడుదల 3 డైరెక్టర్ స్థానాలకి ఎన్నికలు 3టిలోనూ బీఆర్ఎస్ గెలుపు మిటల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ అనకాపల్లి జిల్లా నక్కపల్లికి అధికారులు తరలివచ్చిన గ్రామస్తులు క్యాన్సర్ పై అవగాహన అవసరం రేపు నెక్లెస్ రోడ్ లో పింక్ పవర్ రన్ ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్న సుధారెడ్డి ముంబైలో కుండపోత వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 2027 నాటికి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ప్రారంభం 2 గంటల్లో సూరత్ నుంచి ముంబైకి ప్రయాణం సూరత్ లో ప్రాజెక్టును పరిశీలించిన అశ్విని వైష్ణవ్ మరింత ముదిరిన ఐ లవ్ మహ్మద్ వివాదం బరేలీ అల్లర్లపై సీఎం యోగి సీరియస్ అల్లర్లకు పాల్పడే వాళ్లకి గుణపాఠం చెబుతామన్న సీఎం